దాన్ని భారతీయ జనతా పార్టీ అనే దానికన్నా బ్రిటిష్ జనతా పార్టీ అనేది చాలా మంచి పదము. దానికే నేను ఆర్థిక సంబంధించడం జరిగింది. ఈ దేశంలో ఉనికి కోల్పోయే తరుణంలో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో పూర్తి స్థాయిలో వాళ్ళకి ముందు నుంచి కూడా ఎక్కడ ఉనికి లేదు. రాయలసీమ కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉమ్మడి రాష్ట్రం. ఈరోజు ఉనికి ఏ రకంగా చేసుకోవాలా? జిల్లా అంతా మీటింగ్ ఏర్పడి యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడో మా వాళ్ళు ఢిల్లీలో నిరసన తెలియజేస్తే ఢిల్లీలో ఉండే వాళ్ళ బీజేవైఎం నాయకులు కానీ లేదంటే భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఎవరన్నా దాని గురించి మాట్లాడాలా, ప్రస్తావించాలి. ఢిల్లీలో జరిగిన దాన్ని అనంతపురం గల్లీలో వచ్చి ఈ గల్లీ నాయకులు ఈరోజు పార్టీ ఆఫీసుల మీద దాడి, పైచాచిక దాడి. పార్టీ ఆఫీసులు ఎవరు ఉంటారనే విషయం తెలుసు వాళ్ళు. అనౌన్స్ చేసి వస్తే అప్పుడు మీరో మేము మాట్లాడుకోవడము చేసుకోవడము ఏదో జరుగుతుంది. అనౌన్స్ చేయకుండా దాని దగ్గర చెప్పకూడదు. పార్టీ ఆఫీసు బీగాలు వేసిన దాన్ని మొదలుకొట్టి పైకి చేరింది. అంటే బీజేపీ దొంగ బుద్ధి ఏ రకంగా అయితే దొంగ ఈవీఎంలతో గెలిచినారో అదే రకంగా దొంగ బుద్ధితో ఈరోజు యావత్ భారతదేశం అంతా అలజడి సృష్టించాలి. కులాలపైన, మతాలపైన విద్వేషాలు రెచ్చగొట్టాలి, పార్టీలపైన విద్వేషాలు రెచ్చగొట్టాలి. కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ అవుతా ఉంది. 12 ఏళ్ల నరేంద్ర మోడీ పాలనలో రాష్ట్రం, దేశం మొత్తం యావత్ నాశనం అయిపోయిందనే విషయం ప్రజలు ఇప్పుడే గ్రహిస్తున్నారు. దీన్ని ఏ రకంగా ఉనికి చాడుకోవాలని చెప్పేసి ఈ బ్రిటిష్ జనతా పార్టీ దొంగలు అనంతపురం జిల్లాలో పార్టీ కార్యాలయాన్ని ముట్టడించింది. ఇది చాలా హాస్యాస్పదం, నవ్వొస్తా ఉంది. ఎవరు లేనప్పుడు రావడం ఏంది? దమ్ము ధైర్యం మొదలు లీడర్లు అయితే అనౌన్స్ చేయండి, చర్చ పెట్టండి, ఏఐలో మీరు తప్పని నిరూపించుకోండి. దానికి మీడియా ఉంది, ప్రజలు ఉన్నారు. స్వతంత్ర భారతదేశంలో బ్రిటిష్ పాలన మారి మళ్ళీ దొంగదెబ్బ తీసే దానికోసం ఈరోజు పార్టీ ఆశపడింది. ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ యావత్ భారతదేశం మొత్తం కూడా దీన్ని ఖండిస్తున్నాం. ఇలాంటివి బీజేపీ పార్టీకి కొత్త ఏం కాదు. బీజేపీ పార్టీకి మహాత్మా గాంధీ అట్టంటే సంథింగ్ బీజేపీ పార్టీ ఇట్లా దొంగదెబ్బ తీసే మళ్ళీ జిల్లా నాయకులు, దాంట్లో ఒక మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీగానే ఉన్నాడు. ఈ పార్టీ ఆఫీస్ నుంచి పోయింది కొద్ది మనిషి. కొంచెమన్నా ఉండాల. అరే, జిల్లా స్థాయి నాయకులు ఈరోజు అనంతపురం కాంగ్రెస్ పార్టీ మీద దాడికి వస్తారా? దీన్ని ఇండియా కూటమి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రేపటి రోజున నిరసనలు తెలియజేస్తాం. ఇక్కడే కాదు, యావత్ భారతదేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ దీనిపైన కార్యాచరణ చేపడుతుంది. అదేవిధంగా ఈరోజు కూటమి నాయకులు శ్రీరామరెడ్డి గారు కూడా ఈరోజు మాకు మద్దతు పలికే దానికోసం రావడం జరిగింది ఇండియా గ్రూప్లో భాగంగా. సో ఈ కార్యక్రమం ప్రెస్ మీట్ తర్వాత 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎవరైతే పెద్ద మనుషులు బ్రిటిష్ గూండా పార్టీ నాయకులు వచ్చినారో వాళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చడానికి పోతున్నాం. పోలీసులు కూడా ఆ పచ్చకండ వాళ్ళు, ఎర్రకండ వాళ్ళు తీసేసుకొని నిలబడండి. కేవలం 10 మంది రౌడీ మూకలు వస్తే వాళ్ళని తట్టుకునే స్థాయి కూడా మీకు లేదంటే మళ్ళీ పోలీసులనే దొబ్బేస్తున్నారు. ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. పోలీసులు దొబ్బుతున్నారు. పోలీసులు దొబ్బితే వాళ్ళ మీద కేసు పెట్టినారా? పబ్లిక్ గా వచ్చి పార్టీ ఆఫీస్ మీదకి దాడి చేస్తున్నారే, రేపొద్దున ఇండ్ల మీదకి రారా? మళ్ళీ ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం? ఏం కథ, ఏం అర్థమే కావడం లేదు. దీనిపైన ఎస్పీ గారిని కూడా రేపు కలుస్తున్నాం. ఇప్పుడు ఇమీడియట్లీ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వారిని కలిసి కంప్లైంట్ కూడా ఏం జరుగుతుంది. వాళ్ళు కంప్లైంట్ అయితే ఏం చేసుకోలేరు. మొన్న ఊరికే దిష్టి బొమ్మ కాలుస్తా అంటాను, అన్ని తెలిసిన వెంటనే మా ఇంట పడినారు. అట్లాంటిది ఒక దిష్టి బొమ్మ తీసుకొచ్చి ఒక పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాలుస్తున్నారంటే పోలీసు వాళ్ళు తెలియకుంటుందా? వాళ్ళ వ్యవస్థ మేము చీమ చిటుకుమన్నా తెలుస్తుంది. అంటే వాళ్ళు కూడా దానికి కండవాళ్ళకు కూరినారు. పూర్తి స్థాయిలో వాళ్ళు బీజేపీ కూటమి పార్టీకి మద్దతుగా ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్యోగం నిలబడాలంటే వాళ్ళు మద్దతు చేయాల్సిందే. కాబట్టి ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాం, డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్తాం. దీన్ని ఇంతటితో వదిలిపెట్టాం, కార్యాచరణ ముందుతాం. ఫాలో చేయొచ్చు కదా అండి, ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా టార్గెట్ 10,000. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.